క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఈ ఉదయకాలం పశువుల గ్రామంలో ఒక చక్కటి మాట. ఈ భూమి మీద మనుషులు ఎందరో పుట్టారు. మహాత్ములు నమ్మడిన వారు, మరి పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, మరి ఎందరెందరో ఈ భూమి మీద పేర్లు సంపాదించుకున్నారు, ధనాన్ని సంపాదించారు. అన్ని సంపాదించుకొని వారు శాశ్వతంగా ఈ భూమి మీద నిలబడలేదు, వెళ్ళిపోయారు. మరి క్రీస్తు పూర్వం చూస్తే రాజాది రాజులు వచ్చారు, రాజ్యం వెళ్ళారు. వారు కూడా రాజ్యాలు సంపాదించారు, రత్నాలు సంపాదించారు, వెళ్ళిపోయారు. కానీ మరొక మాట ఏదంటే, సోదరులారా, ధనికులు కూడా వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు, వాళ్ళు డబ్బు సంపాదించారు, వాళ్ళు కూడా భూమిలో ధనాన్ని దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ది గ్రేట్ అలెగ్జాండర్ ఈ భూమి మీద ఆయన ఎన్నో దేశాలు మరి జయించాడు, ఎంతో సంపాదించాడు. కానీ ఆయనకు మరణకరమైన రోగం రాగానే ఎంతో మంది వైద్యులకు పిలిపించాడు. కానీ ఏ వైద్యులు కూడా తన మరణాన్ని కాపాడలేకపోయారు. ఆయన ఒక మాట అన్నాడు, నేను రాజ్యాలు జయించాను, ధనాన్ని సంపాదించాను, పేరు సంపాదించాను, కానీ మరణాన్ని జయించలేకపోతున్నానని ఒక మాట చెప్పాడండి. ఎందుకంటే వైద్యులు ఏ వైద్యులైతే నన్ను బాగు చేయలేకపోయారో ఆ వైద్యులకు అందరికి పిలిపించి ఆయన చెప్పాడు, నా శవపీఠిక నేను చనిపోయేటప్పుడు నా 2 చేతులు బయట ఉంచండి, నేను వెళ్ళిపోయేటప్పుడు నేను సంపాదించిన ధనమంతా చల్లుకుంటూ వెళ్ళండి అని చెప్పాడు. ఎందుకంటే ఈ ధనం నన్ను కాపాడలేదు, ఈ వైద్యులు నన్ను ఏ వైద్యం నన్ను కాపాడలేదు. నేను ఒట్టి చేతులతోనే వచ్చాను, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను. నేను తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఏమి పట్టుకురాలేదు, వెళ్ళిపోయేటప్పుడు ఏమి పట్టుకుపోలేదని స్పష్టంగా చెప్పాడండి. చూశారా, రాజ్యాలు వెళ్ళిన రాజులు, రాజ్యాన్ని జయించిన రాజులు, ధనాన్ని సంపాదించిన ధన సంపన్నులు ఏమి ఒక పూచుక పుల్ల కూడా పట్టుకొని పోలేదు. సోదరులారా, మనం కూడా నిన్నటి వారమే, రేపటి వారమే. మనం ఎంత కష్టపడి సంపాదించిన రెక్కలు, ముక్కలు, డొక్కలు, మరి కడుపుకు బట్ట కట్టుకొని సంపాదించి ధనాన్ని కూడబెట్టినా ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనతో పాటు వచ్చేది శ్మశానం వరకు వస్తారు, ఆ పైన వెళ్ళిపోతారు. ఎవరు నీతో రారు సుమా. కానీ నీ క్రియలు, నువ్వు చేసిన ప్రతి మంచి పని, నువ్వు చేసిన ప్రతి చెడ్డ పని, నువ్వు చేసిన ప్రతి అవిధేయత, అవి నీ వెంట వస్తాయి. మట్టి శరీరం మట్టిలో వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్లకుండా నరకానికి, అగ్నిగుండానికి, పాతాళానికి మరి వెళ్ళిపోతుంది ఆత్మ. అందుకే ప్రభు అన్నాడు, ఈ భూమి మీద వచ్చినప్పుడు మీరు వట్టివారు, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు, ఆవిరి వంటి వారు అని చెప్పాడు. అందుకే ఆత్మయే జీవింప చేయించున్నది, శరీరము కేవలం నిస్పృహోచనం. ఆ నిస్పృహోచనమైన శరీరం కొరకు మీరు ఇంతగా పాటుపడుతున్నారు. మీరు యుగ యుగాలు ఉండే దేవుని రాజ్యం పోగొట్టుకుంటున్నారు. అందుకే ఆ యుగ యుగాలు ఉండే రాజ్యంలో నీవు చేరాలంటే నేడనే సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి ఈ భూమి దిగి సంపూర్ణమైన మానవుడుగా, సంపూర్ణమైన దేవుడుగా ఆయన ఈ భూమి దిగి వచ్చి సర్వ మానవాళి కోసం తన పరిశుద్ధమైన రక్తమును చిందించాడు. శిలువ మీద మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు సమాధిలో నుండి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. ఓ ప్రియ సోదరులారా, ఆలోచించండి. ఎందుకు పిలుస్తున్నా అంటే, సమస్త భారపోయిచున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అండి. ఈ భూమి మీద మనకు విశ్రాంతి లేదు. పరలోక రాజ్యంలో దేవుడు మన ఆత్మలకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. మేమేం చేయాలయ్యా అంటున్నారా? ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు. పాప స్థితిలో ఉన్న నన్ను, శాప స్థితిలో ఉన్న నన్ను, నా కొరకు నీవు రక్తము కార్చావు, నా కొరకు నీవు మరణించావు, ఇదో నా పాపముల కొరకు నీవు సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచావు అని ఎప్పుడైతే నీ నోటితో యేసుక్రీస్తు ప్రభువుని నీవు ఒప్పుకుంటావో, నీ హృదయమందు విశ్వసిస్తావో, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం, ఇదే మంచి మాట, ఇదే శుభవార్త. మనిషిగా పుట్టినవాడు మహాత్ముడైనా, మరి అందగాడైనా, ఆటగాడైనా, మరి పలుకుబడి ఉన్నవాడైనా, మాటగాడైనా ఒక రోజు మరణించక తప్పదు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ మోసము కాకుండా తప్పించగలవాడెవడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరణము అందరికీ వస్తుంది సుమా.
ఏ చిన్న పెద్ద తేడా లేదు, పిల్ల జల్లాని లేదు. ఈ మరణాన్ని తప్పించుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తానే మరణించి శిలువ మీద ఆయన బలియాగమై మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు, నిర్లక్ష్యం చేయకు సుమా. ఈ యొక్క మంచి మాటల్ని హృదయంలో ఉంచుకొని, యేసు ప్రభువా నా పాపములు కూడా క్షమించబట్టే నీ పాపములు క్షమించబడి పరలోక రాజ్యములో గొప్ప స్థానం పొందుతావు, యుగ యుగాలు నెమ్మది పొందే స్థలములో ఉంటావు. ఇదే అనుకూల సమయం, మరి మంచితనం మించి దొరకదు. ఈ మాటల చేత మీరు ఆదరించబడతామని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ కొరకు ప్రార్థన.